హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, అలాగే మరి వేరే వాళ్ళది కాపీ కొట్టినా కూడా అసలు దీనికి రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే, యూట్యూబ్లో ఒకరు వీడియో అప్లోడ్ చేశారు, అదే వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోని మనం దాన్నే డౌన్లోడ్ చేసి మళ్ళీ అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. అంటే వాళ్ళకి వ్యూస్ వచ్చాయి కదా, మాకు కూడా వస్తాయి అని. లేకపోతే మనకే 2-3 ఛానల్స్ ఉన్నాయనుకోండి, 2-3 ఛానల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం, మన వీడియోకి మనం స్ట్రైక్ పంపలేం అంటే మనం ఎలాగో పంపించుకోలేం కాబట్టి నా వీడియోని నేనే ఇంకొక ఛానల్లో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అనుకొని అలా అప్లోడ్ చేయడం కూడా రీయూజ్డ్ కంటెంటే. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, దాన్నే మళ్ళీ ఇంకొక ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అది ఎలా కుదురుతుంది చెప్పండి? దీన్నే రీయూజ్డ్ కంటెంట్ అంటారు. అది ఎలాగైనా కానివ్వండి, మీరు ఎన్ని మార్పులు చేసినా సరే యూట్యూబ్ నుంచి అయితే తప్పించుకోలేరు. అంటే మేము ఇప్పుడు కొన్ని చేంజెస్ చేసి అప్లోడ్ చేస్తాం అని కూడా కొందరికి డౌట్ రావచ్చు. అందుకే ఇది చెప్తున్నాను, మీరు ఎటువంటి చేంజెస్ చేయండి అంటే అదే వీడియోని తీసుకొచ్చి మీరు ఏదో కలర్ మార్చేసి లేకపోతే వాయిస్ తక్కువ చేసి ఏదైనా చేసి అప్లోడ్ చేస్తాం అని అనుకుంటారు, కానీ అదైతే కుదరదు. ఎందుకంటే మనం చిన్న ఫోన్లు లేదంటే ల్యాప్టాప్స్ వాడే మనకి అంతుంటే అక్కడ మనకు అంత పెద్ద అన్ని ఛానల్స్ని రన్ చేసే అన్ని ఛానల్స్కి ఒకేలా అంటే అన్నింటినీ ఒకేలా చూసే యూట్యూబ్ ఎక్కడ చెప్పండి? మనం ఎంత తెలివితో ఏం చేసినా కూడా రీయూజ్ కంటెంట్ అంటే యూట్యూబ్ అయితే వట్టిగానే గుర్తుపడుతుంది. మీరేమైనా ఎన్ని చేంజెస్ అయినా చేయండి, యూట్యూబ్ అయితే మిమ్మల్ని ఈజీగానే దొరకబడుతుంది, దాని నుంచి అయితే తప్పించుకోలేరు. మరి మనం ఎలా కాపీ కొట్టాలి, వేరే వాళ్ళ వీడియోస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మీరు ఒక వీడియో చూసారు, ఆ వీడియో నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి అదే వీడియో డిట్ బై డిట్ దాన్నే మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు. కానీ మీరు ఆ వీడియోని తీసుకొచ్చి అప్లోడ్ చేస్తానంటే మాత్రం అదే రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. మీరు ఒక వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఫేస్ క్యామ్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదైతే మీకైతే వర్క్ చేస్తుంది. అంతేగాని వేరేలా మాత్రం కాపీ కొట్టనే లేరు. మీరు దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ వీడియోస్ని కొన్ని సెకండ్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే, మీరు ఇక్కడ దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఈ సిచ్యువేషన్ గురించి ఒక వీడియో ఉంది, దాంట్లో ఉన్న సిచ్యువేషన్ గురించి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అన్నప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే అప్పుడు దాన్ని 2-3 సెకండ్ల వీడియోని ప్లేస్ చేసుకొని ఆ వీడియో గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే ఫెయిర్ పర్పస్, మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మాత్రమే చేయొచ్చు. అంతేగాని మేము ఇక్కడ ఒక్కొక్క కనిపిస్తాం, అలాగే దాంట్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదో కార్నర్లో ఫుల్ వీడియో పెడతామంటే అది కూడా కుదరదు. దాన్ని కూడా అయితే యూట్యూబ్ అయితే ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళ వీడియో స్పష్టంగా కనిపిస్తుంది, ఇక్కడ మీరున్నప్పటికీ కూడా అందులో వేరే వాళ్ళ వీడియో ఉంది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకోదు. ఏంటంటే మీకైతే మంచిగానే అన్నీ వాడుకోవచ్చు, అంతేగాని అంటే ఫేర్ పర్పస్ కోసం ఏదైనా వాడుకోవచ్చు, కొంచెం 2-3 సెకండ్ల వరకు, అంతేగాని ఎక్కువ వాడుకుంటానంటే మాత్రం కుదరదు. మరి మీకైతే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దాన్ని రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఎలా వాడుకోవాలి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.